సార్ ఇది సిద్ధం మేమే సిద్ధం మేము కూడా సిద్ధం అని ఈ సిద్ధం గొడవ ఏంటి సార్? సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి ఉమ్, మేము సిద్ధం అని చెప్పి అంటున్నాడు. ఒక మేకపోతు గంభీరత్వం ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సిద్ధంగా లేడు ఇప్పుడు యుద్ధానికి. ఉమ్, ఎందుకంటే ఏ క్యాండిడేట్ని ఎక్కడ పెట్టాలో తెలుస్తలేదు. అక్కడ క్యాండిడేట్ పెడితే క్యాండిడేట్ ప్రజల్లోకి వెళ్తే తలుపులు మూసుకున్న పరిస్థితి ఆడుంది. ఇప్పుడు 175 వైనాట్ 175 అని చెప్పేసి అన్నాడు మొన్నటి వరకు. ఇప్పుడు వైనాట్ 175 కాదు, అక్కడ 75 కూడా క్యాండిడేట్ సరైన క్యాండిడేట్లు అక్కడ దొరకట్లేదు ఆయనకి. ఆ ఫ్రస్ట్రేషన్లో మేకపోతు గంభీర్యం అంటని చెప్తారు. బయటికి ఇది చూపించుకుంటూ వీరు షూడర్ని చూపించుకుంటూ నేను సిద్ధం అంటే సిద్ధం ఉన్నవాడు ఇప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎలా పోటీ చేయాల్సి తప్పది. ఇప్పుడు సిద్ధం అంటే దానికి అర్థమైంది, యు ఆర్ నాట్ రెడీ, యు ఆర్ ఫోర్సింగ్ బీ యాజ్ ఏ యు ఆర్ మచ్ రెడీ. అంటే వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు కదా, మేము అన్ని ఇంతవరకు ఇన్ని స్థానాలు ప్రకటించేసాం, 59 చోట్ల అసెంబ్లీలో మార్చాం, 13 చోట్ల పార్లమెంట్ మార్చాం, ఎన్నికలకు మేము సిద్ధం మీరు సిద్ధమా అని సవాల్ విసురుతున్నాడు. ఎవరే సిద్ధంగా ఉంటారు? ఇప్పుడు అధికార పక్షం కంటే కూడా ప్రతిపక్షం ఇంకా ఎక్కువ సిద్ధంగా ఉంటుంది, సంసిద్ధంగా ఉంటుంది. అవును, అంటే మొత్తం జగన్ పని అయిపోయింది అనుకుంటున్నాం. జగన్ పని అయిపోయింది, సిద్ధం జగన్మోహన్ రెడ్డి కాదు, ప్రజలు సైతం సిద్ధం. దేనికి సిద్ధం? ఇంటికి పంపడానికి, పోలింగ్ బూత్కి వెళ్ళడానికి సిద్ధం. పోలింగ్ బూత్కి వెళ్ళి జగన్కి వ్యతిరేకంగా ఓటేయడం సిద్ధం, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లేయడం సిద్ధం, అతన్ని ఇంటికి పంపించడం సిద్ధం, ఇంటి నుంచి మేము జైలుకి పంపించడం సిద్ధం. సార్ ఇది సిద్ధం మేమే సిద్ధం మేము కూడా సిద్ధం అని ఈ సిద్ధం గొడవ ఏంటి సార్? సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం అని చెప్పి అంటున్నాడు. ఒక మేకపోతు గంభీరత్వం ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సిద్ధంగా లేడు ఇప్పుడు యుద్ధానికి. ఎందుకంటే ఏ క్యాండిడేట్ని ఎక్కడ పెట్టాలో తెలుస్తలేదు. అక్కడ క్యాండిడేట్ పెడితే క్యాండిడేట్ ప్రజల్లోకి వెళ్తే తలుపులు మూసుకున్న పరిస్థితి ఆడుంది. ఇప్పుడు 175 వైనాట్ 175 అని చెప్పేసి అన్నాడు మొన్నటి వరకు. ఇప్పుడు వైనాట్ 175 కాదు, అక్కడ 75 కూడా క్యాండిడేట్ సరైన క్యాండిడేట్లు అక్కడ దొరకట్లేదు ఆయనకి. ఆ ఫ్రస్ట్రేషన్లో మేకపోతు గంభీర్యం అంటని చెప్తారు. బయటికి ఇది చూపించుకుంటూ వీరు షూడర్ని చూపించుకుంటూ నేను సిద్ధం అంటే సిద్ధం ఉన్నవాడు ఇప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎలా పోటీ చేయాల్సి తప్పది. ఇప్పుడు సిద్ధం అంటే దానికి అర్థమైంది, యు ఆర్ నాట్ రెడీ, యు ఆర్ ఫోర్సింగ్ బీ యాజ్ ఏ యు ఆర్ మచ్ రెడీ. అంటే వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు కదా, మేము అన్ని ఇంతవరకు ఇన్ని స్థానాలు ప్రకటించేసాం, 59 చోట్ల అసెంబ్లీలో మార్చాం, 13 చోట్ల పార్లమెంట్ మార్చాం, ఎన్నికలకు మేము సిద్ధం మీరు సిద్ధమా అని సవాల్ విసురుతున్నాడు. ఎవరైనా సిద్ధంగా ఉంటారు? ఇప్పుడు అధికార పక్షం కంటే కూడా ప్రతిపక్షం ఇంకా ఎక్కువ సిద్ధంగా ఉంటుంది, సంసిద్ధంగా ఉంటుంది. అవును, అంటే మొత్తం జగన్ పని అయిపోయింది అనుకుంటున్నాం. జగన్ పని అయిపోయింది, సిద్ధం జగన్మోహన్ రెడ్డి కాదు, ప్రజలు సైతం సిద్ధం. దేనికి సిద్ధం? ఇంటికి పంపడానికి, పోలింగ్ బూత్కి వెళ్ళడానికి సిద్ధం. పోలింగ్ బూత్కి వెళ్ళి జగన్కి వ్యతిరేకంగా ఓటేయడం సిద్ధం, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లేయడం సిద్ధం, అతన్ని ఇంటికి పంపించడం సిద్ధం, ఇంటి నుంచి మేము జైలుకి పంపించడం సిద్ధం.